పల్నాడు వైసీపీలో అంతర్మదనం మొదలైందా? రానున్న ఎన్నికల్లో పల్నాడులో వైసీపీ ఓటమి దిశగా అడుగులు వేయబోతోందా? పల్నాడులో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రానున్న ఎన్నికల్లో పల్నాడులో వైసీపీ ఖాళీ కాబోతోంది, 7కు 7 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ దిశగానే కొన్ని పరిణామాలు కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏంటి సార్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి వాస్తవం ఏంటంటే 2019 ఎన్నికల్లో పల్నాడు నరసరావుపేట పార్లమెంటు స్థానం, ఆ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ముఖ్యంగా మాచర్ల, నరసరావుపేట లాంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ స్థానాలు బలవంత ఏకగ్రీవాలు జరిగినాయి. అంటే ఒక రకంగా అధికారం దక్కించుకున్న వైసీపీ పార్టీ పల్నాడులో డే 1 నుంచి వన్ మ్యాన్ షో నడిపిస్తూ వచ్చింది. ప్రతిపక్ష నాయకులని కనీస మాత్రపు స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలకు కూడా అనుమతి ఇవ్వకుండా ఒక రకమైన బలవంతపు నిర్బంధకాండ ప్రయోగిస్తూ వచ్చారు. అదే సందర్భంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెట్టుకున్న అంచనాలని అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ ఇరిగేషన్ పరంగా వాళ్ళకి చేసిన వరుస పూడిసల ఎత్తిపోతల పథకం, ఆ ప్రాజెక్టు నిర్మాణం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టేకప్ చేస్తాము, మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇప్పటికీ శంకుస్థాపన స్థాయిలోనే దాన్ని అట్టిపెట్టింది. అంటే అభివృద్ధి పరంగా ప్రభుత్వం తను చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోలేకపోయింది. అదే సందర్భంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తూ మాకు అధికారం కట్టబెట్టారు, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు మనుగడే ఉండటానికి వీల్లేదని చెప్పని ఒక ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆ తర్వాత మాకు ఏం వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చో దాన్ని నెరవేర్చుకుంటున్నాం లేదా, మా బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయా లేదా, శాంతి భద్రతలు సక్రమంగా కాపాడబడుతున్నాయా లేదా, అన్నిటికన్నా ముఖ్యంగా మేము మెరుగైన సమాజంలో నివసిస్తున్నామా లేదా, మా ఆస్తుల విలువ కాపాడబడుతుందా లేదా, ప్రకృతి వనరుల లూటి అధికార పార్టీ నాయకులు అధికారం మాటన చేస్తున్నారా లేదు, ప్రభుత్వ వనరులని సక్రమంగా కాపాడుతున్నారా, ఇవన్నీ ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు, పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ అధికార పార్టీలో ఒక రకమైన అరాచకత్వాన్ని పెంచి పోషించారు. ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా లూటీ చేస్తూ వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ అవినీతి ఆర్గనైజర్గా పెరిగిపోయింది ఆ ప్రాంతంలో. వీటికన్నిటి నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర కూడా అక్కడ సృష్టించుకున్న సంక్షోభ నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఇవాళ 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అందులో రఘురామకృష్ణరాజు గారు మొదట్లోనే పార్టీతో విభేదించి కొంత దూరం జరిగారు. మిగిలిన 21 మంది పార్లమెంట్ సభ్యుల్లో కూడా మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసిన పార్లమెంట్ మెంబర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు గారు. ఇక్కడ లావు కృష్ణదేవరాయలు గారి నేపథ్యం కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య గారి కుమారుడిగా, విద్యా సంస్థల నిర్వహణలో దశాబ్దాల తరబడి అనుభవం, కొన్ని వేల మంది ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన సంస్థలకు అధినేతలుగా వాళ్ళకి సమాజంలో కొంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. అదే సందర్భంలో లావు కృష్ణదేవరాయలు కూడా తన తండ్రి పేరు ప్రతిష్టలకి మచ్చదేకుండా తనకి అవకాశం కల్పించిన ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధిగా పూర్తిస్థాయి న్యాయం చేయగలిగాడు. మిగిలిన ప్రజాప్రతినిధుల సంగతి ఎట్లా ఉన్నా తన వరకు కేంద్ర ప్రభుత్వంతో పెద్దలతోటి లాబింగ్ చేసుకొని తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నేషనల్ హైవే నిధులు రప్పించుకోవడం దగ్గర నుంచి ఒక రకంగా అక్కడ నియోజకవర్గంలో అంటే మీకు చిలకలూరుపేట నుంచి మాచర్ల వరకు ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొంత ఉద్రిక్త వాతావరణం ఎక్కువగా చెలరేగుతుండే గ్రామాలు ఎక్కువ, మోస్ట్ సెన్సిటివ్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం తరచూ ఒక మాచర్లనే కాదు, నీకు చిలకలూరుపేట, నరసరావుపేట, గురజాల ఏ నియోజకవర్గ పరిధి చూసుకున్నా కూడా ఘర్షణపూరిత వాతావరణం ఎక్కువగా చెలరేగే గ్రామాలు చాలా ఎక్కువ ఉన్నాయి, హైపర్ సెన్సిటివ్ విలేజెస్ అనమాట. అటువంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తను నాన్ కాంట్రవర్షియల్గానే కొనసాగాడు. కానీ ఆ నియోజకవర్గంలో తను అడుగుపెట్టిన నాటి నుంచి కూడా విడదల రజనీ గారు చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న నాటి నుంచి లావు కృష్ణదేవరాయలు గారి ఉనికిని కూడా భరించేది కదా ఆమె.
తర్వాత రోజులు ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా లావు కృష్ణదేవరాయలు గారికి కనీస మాత్రపు మర్యాద ఇవ్వకపోవటం, ఆయన అంటే ప్రోటోకాల్ ఉల్లంఘన జరగటం, ఆయన ఏదైనా ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుంటే అక్కడ దాడులకు పాల్పడటం, చివరికి ఆయన సొంత వాహనం మీద కూడా దాడికి దిగే పరిస్థితులకు దారితీసినాయి అక్కడ. తర్వాత ఇదంతా ఎందుకు అనుకొని ఆయనే కొంచెం దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఇది చిలికి గాలివానలాగా మరేం జరిగిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం వచ్చేటప్పటికి ప్రజల్లో కొద్దో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న లావు కృష్ణదేవరాయలు గారిని ఆయన అభ్యర్థిత్వం నర్సరాపేటలో నిరాకరించి గుంటూరుకు మారమని చెప్పటం, అదే సందర్భంలో విడదల రజనీ గారిని చెల్లూరుపేట నుంచి ఆమెను గుంటూరు వెస్ట్కి మార్పించే ప్రయత్నం చేయటం, ఇట్లాంటి కొన్ని మార్పు చేర్పులకి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇదే సందర్భంలో ఎప్పుడైతే లావు కృష్ణదేవరాయలు గారిని మార్పు నిర్ణయం అనేది అది వినుకొండ నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారు, అటువంటి వాళ్ళు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బొల్లా బ్రహ్మనాయుడు గారికి పనిచేయండి అని చెప్పని ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి బొల్లా బ్రహ్మనాయుడు గారికి గెలుపుకి దోహదం చేసినా కూడా అధికార పార్టీ నాయకుల వైఖరి అంటే సీనియర్ నాయకుల్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకుండా వీళ్ళు ఒంటెద్దు పోకట్లు పోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ మీద చెలరెగుతున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేవలసిన దగ్గర తీసుకోకుండా స్వయానా బొల్లా బ్రహ్మనాయుడు గారు అక్కడ ఒక రైతు మీద చెప్పు తీసుకొని కొట్టబోవడానికి ప్రయత్నం చేయటం, తన పార్టీకే సంబంధించిన రైతులని పోలీస్ కేసుల ద్వారా అరెస్టులు చేయించడం, తర్వాత చివరికి అదే హైకోర్టు వరకు వెళ్ళి అంటే అక్కడ రైతుల తరపున చివరికి కేసులు హైకోర్టులో కూడా దాఖలైన పరిస్థితులు, ఇవన్నీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసినాయి. ఇది ఒక వినుకొండ నియోజకవర్గం కాదు, చెల్లూరుపేట నియోజకవర్గం కాదు, ఇవాళ గురజాల నియోజకవర్గం ఉంది. ఇవాళ అక్కడ సీనియర్ నాయకుడు 1999లో ఎమ్మెల్యేగా చేశారు జంగా కృష్ణమూర్తి గారు, ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఆయనకి అక్కడ స్థానిక శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారికి మధ్య పూర్తి పోడ్చలేని అగాధం ఏర్పడిపోయింది. కాసు మహేష్ రెడ్డి గారు నిన్నటి రోజున జంగా కృష్ణమూర్తి గారి స్వగ్రామం గామాలపాడులో ఒక అధికారిక కార్యక్రమం పెట్టుకున్నారు, ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు సరే కాసు మహేష్ రెడ్డి గారికి జంగా కృష్ణమూర్తి గారి మొహం చూడటం ఇష్టం లేదు, కానీ అధికారులకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నప్పుడు శాసనసభ్యుడి కన్నా ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువ. ఆయన సొంత గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్సీ గారికి ఆహ్వానం లేదు. ఆహ్వానం లేకపోవడమే కాకుండా అక్కడ ఎమ్మెల్సీ గారి స్వగ్రామం నిండా ఎమ్మెల్సీ గారి ఫోటో కూడా లేకుండా ఎమ్మెల్యే గారి ఫోటోలతోటి అంటే ఫ్లెక్సీలు కట్టేసి దాని దగ్గర ఇష్యూ అయింది, ఘర్షణపూరిత వాతావరణానికి చెలరేగింది. చివరికి పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయినప్పుడు ఎమ్మెల్సీ గారు స్వయంగా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత ప్రభుత్వంలో బలహీన వర్గాల నాయకులని అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు, సామాజిక న్యాయం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైంది, ఇవాళ బలహీన వర్గాలని అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు, మా భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతుంది, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారు అని చెప్పని స్వయాన అంతటి సీనియర్ నాయకుడు ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత వాస్తవ పరిస్థితి ఏంటి అనేది తేడతలం చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే ఇవాళ నరసరాపేట పార్లమెంటు స్థానం నుంచి సరైన అభ్యర్థి ఎంపిక చేసుకోవడానికి ఒక గగనతరంగా మారి నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే అనిల్ కుమార్ యాదవ్ గారి ఎంపికకి ఎంచుకున్న హేతుబద్ధత ఏంటి అంటే క్రైటీరియా ఏంటి అసలు మొట్టమొదట అంటే ఆయన అద్భుతమైన పనితీరు కనపరిచిన మగవాడు అని చెప్పినా, లేదు ప్రజల్లో చాలా గ్లామర్ ఉందని చెప్పినా, ఎందుకు నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ యాదవ్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, దాన్ని కైవసం చేసుకున్నామనే ఉద్దేశంతోనే అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ పోటీ చేయిస్తున్నారు అనేది ఒక వార్త ఇప్పుడు అదే క్రైటీరియా అనుకుందాం. అంటే యాదవ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటే జంగా కృష్ణమూర్తి గారు అదే నియోజకవర్గం కదా, ఆయన 1999లోనే ఎమ్మెల్యే చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కదా, అదే సామాజిక వర్గీయులు కదా, స్థానికులు కదా, ఆయన ప్రజలతో మమేకం ఉన్నాయని కదా, స్థానిక రాజకీయాలతోటి పరిచయం ఉన్నాయని కదా, ఆయన్ని కాదు అని చెప్పని ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చే అవసరం ఏంటి? ఇక్కడ ఒక అంశం ఏంటి అయితే లావు కృష్ణదేవరాయల కన్నా మెరుగైన పనితీరు కనపరచగలిగిన నాయకుడిగా అనిల్ కుమార్ యాదవ్ని భావించి ఉండాలి. అట్లాగే నిజంగానే భావించారనుకుందాం, ఆయన మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు? మొట్టమొదట ఆయన అంతటి అద్భుత పనితీరు కనపరచగలిగిన నాయకుడు అయ్యున్నట్టయితే మంత్రివర్గంలో
అందరికందరినీ మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ చేయలేదు కదా, కొంతమంది మంత్రులనే మార్చారు కదా. ఆయన మంత్రిగా ఆయన పనితీరు ఏంటి అనేది అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన సందర్భంగానే చూసాం కదా. ఇవాళ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టిపోయిన తీరు చూసాం కదా. ఆయన భాషా పరిజ్ఞానం ఏంటి, ఆయన ఎంత సంస్కారంగా మాట్లాడతారు, ఎంత సున్నితంగా మాట్లాడతారు అనేది వివిధ సందర్భాల్లో అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రసంగాలు చూస్తూ ఉన్నాం కదా. ప్రతిపక్ష నాయకులను సంబోధించే తీరు చేస్తున్నాం కదా. ఇక్కడ పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పింది ఏంటి, అనిల్ లాగా మాట్లాడాలి, ఆయన నాకు మనసుకు దగ్గరయ్యాడు, మీరు ఆ విధంగా దూషించట్లేదు అంటే. ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారు పార్థసారథి గారు యాదవ సామాజిక వర్గీయులు అయినా కూడా వాళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని అంటే, అనిల్ కుమార్ యాదవ్ లాగా బూతులు తిట్టారు కాబట్టి, విరుచుకు పడరు కాబట్టి, సంస్కారహీనంగా మాట్లాడరు కాబట్టి. ఇవాళ అది క్రైటీరియా. ఆయన అద్భుత పనితీరు కనపరిచారా, పనితీరు కనపరిస్తే మంత్రిగా ఎందుకు కొనసాగిన వాళ్ళ. కాబట్టి ఆయన పనితీరు కనపరచడం అనేది క్రైటీరియా కాదు. లేదు ఇవాళ కులం ఒక్కటే ప్రాతిపదిక, కులం ప్రాతిపదిక అయితే జంగా కృష్ణమూర్తి గారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకుంటుంది ఏంటి అంటే, ఎవరైతే దూషిస్తారో, ప్రతిపక్షాలని చెలరేగిపోయి దూషిస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు తూచే తప్పకుండా పాటిస్తారో, దాడులు దౌర్జన్యాలకు దిగుతారో వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అనిల్ కుమార్ యాదవ్ గారిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇది అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకి యాక్సెప్టెన్స్ లేదు. ఇటువంటి సందర్భంలోనే వినుకొండ మక్కెన మల్లికార్జునరావు గారు నేను రాజీనామా చేయడం జరిగింది. లావు కృష్ణదేవరాయలు గారు ఆల్రెడీ ఎంపీగా ఉండి రాజీనామా చేసేశారు. జంగా కృష్ణమూర్తి గారు పార్టీతో విభేదించి బాహాటంగానే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో చూసుకుంటే ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా వైసీపీ పార్టీలో అసంతృప్తి అంటే ఒక లావా ఉడికినట్టు ఉడుకుతూ ఉంది. అది ఆ వాల్కను ఎక్స్ప్లోడ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ లావు కృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తర్వాత జంగా కృష్ణమూర్తి గారు పార్థసారథి గారు కూడా కలిపి తెలుగుదేశం వైపు అడుగులైపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ఆదరణ కనపరిచిన ప్రాంతంలో 7కి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కట్టబెట్టిన ప్రాంతంలో ఇవాళ తనకు తానే ఒక సెల్ఫ్ గోల్ చేసుకుంది. 1,00,000 పైగా మెజార్టీతో ఎంపీని గెలిపించుకుంటే ఇవాళ అదే ఎంపీ ఆ పార్టీని కాదని పక్క పార్టీ వైపు వెళ్ళే పరిస్థితులు వైసీపీ పార్టీ సృష్టించుకుంది అని అంటే 100కి 100 ఇది స్వయంకృతాపరాధం. జగన్మోహన్ రెడ్డి గారి అతిశయం, అభ్యర్థులకి వాళ్ళకేం ప్రాధాన్యత లేదు, నా మొహం చూసి ప్రజలు ఓటేస్తారు అని చెప్పని ఆయన అతిశయమే ఇవాళ వైసీపీ పార్టీని పల్నాడు ప్రాంతంలో రేపటి రోజున ఆ 7కి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా కనుమరుగు అయ్యే పరిస్థితులు రేపు ఏదైనా దాదేశాయనంటే 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు.